హాయ్ ఫ్రెండ్స్, అల్లరి నరేష్, పరియా అబ్దుల్లా కలిసి నటించిన మూవీ ఆ ఒక్కటి అడక్కు. ఆ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది. ఆ మూవీ ఎలా ఉందో మీతో పంచుకుందామని వచ్చాను. అసలు కథ విషయానికి వెళ్తే, అనగా అల్లరి నరేష్ ఒక రిజిస్టర్ ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడు. అతనికి ఏజీ పెరిగినా పెళ్ళవ్వదు. ఇంట్లో తన తమ్ముడికి పెళ్ళైపోయి తన మరదలకి ఆల్రెడీ ఒక పాప కూడా ఉంటుంది. సమయంలో అనుకోకుండా ఘనా వల్ల యాక్సిడెంట్ జరుగుతుంది. పెళ్లిగాని అబ్బాయికి ఉండే ఫ్రస్ట్రేషన్ చుట్టుపక్కల వాళ్ళంతా మాట్లాడుకుంటుంటారు. ఘనా ఎన్ని సంబంధాలు ట్రై చేసినా గానీ అన్నీ వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతుంటాయి. ఈ క్రమంలో ఫ్రెండ్స్ ఇచ్చిన సలహాలతో మ్యాట్రిమోనీలో జాయిన్ అవుతాడు. హ్యాపీ మ్యాట్రిమోనీ అనే సంస్థలో డబ్బులు కట్టి స్క్రీమ్ ప్రకారంగా టైం చేస్తూ ఉంటాడు. ఇలా మ్యాట్రిమోనీలో పెద్ద స్క్రీమ్ తీసుకున్న తర్వాత స్థితి అనగా పరియా అబ్దుల్లా కలుస్తుంది. అయితే గతంలో ఓ సంఘటనలో స్థితి అల్లరి నరేష్కి హగ్గు ఇచ్చి కిస్సు ఇస్తుంది. దీంతో ఆ అమ్మాయిని గుర్తుపెట్టుకుంటాడు. స్థితి కూడా పెళ్లి కోసమే చూస్తుందని ఘనాకు తెలియటంతో పెళ్లి ఆఫర్లు వద్దంటాడు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని అంటాడు. ఘన వాళ్ళ అమ్మకి హార్ట్అటాక్ రావడంతో పెళ్లి చూసే చచ్చిపోతానని సెంటిమెంట్తో చెప్పడంతో మరి ఘన స్థితిని ఎలా ఒప్పించాడు? హ్యాపీ మ్యాట్రిమోనీ చేసిన మోసాలేంటి? ఘన చేసిన యాక్సిడెంట్ వల్ల పక్కనోళ్ళకి ఏమి జరిగింది అన్న విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న అల్లరి నరేష్ ఇటీవలే సీరియస్ సినిమాలు చేయటం, ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఆ ఒక్కటి అడక్కు సినిమాతో కంబ్యాక్ అవ్వటం, ఈ సినిమాపై ప్రేక్షకులకి మంచి అంచనాలే నెలకొన్నాయి. అయితే ప్రమోషనల్లో చెప్పిన కామెడీ మాత్రం ఈ సినిమాలో కనపడలేదు. అక్కడక్కడ కొన్ని సన్నివేశాల్లో కామెడీ మెరుపులు తప్ప సినిమా మొత్తం సీరియస్గానే సాగుతుంది. ఏజీ పెరిగిన పెళ్లి కాని వారి బాధలు, వాళ్ళ పరిస్థితులు, ఇలాంటి వాళ్ళ ఆశలతో వ్యాపారం చేసే మ్యాట్రిమోనీ సంస్థలు, వీటి గురించే ఈ సినిమా సాగుతుంది. మ్యాట్రిమోనీ చేసే మోసాలు, వీటిని ఉపయోగించుకొని కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు చేసే మోసాలు, వీటి వల్ల ఎఫెక్ట్స్ అయ్యే మనుషులు, ఇవన్నీ సినిమాలో చూపించారు. ఇక ఇంటర్వ్యూలకు వచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇక క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్లు, సన్నివేశాలు చాలా సినిమాల్లోనే చూసినట్టు అనిపిస్తాయి. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్, ఆల్రెడీ కామెడీ కింగ్ అయిన అల్లరి నరేష్ ఈ సినిమాలో మరోసారి కామెడీతో మెప్పించాడు. జాతి రత్నాలతో అందరినీ ఇంపాక్ట్ చేసిన పరియా అబ్దుల్లా ఈ సినిమాలో అల్లరి నరేష్ పక్కన కరెక్ట్గా సెట్ అయింది. నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ పడింది. బాలీవుడ్ స్టార్ కమెడియన్ జాలీ లివాకర్ కూతురు జెమీ లివాకర్ ఈ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తన యాక్టింగ్తో నవ్వించింది. ఈ మూవీలో వెన్నెల కిషోర్, రాజు, హరితేజ వాళ్ళ పాత్రలో వాళ్ళు మెప్పించారు. ఇక ఈ సినిమాలో చాలా మంది సోషల్ మీడియాలో ఫ్రేమ్ తెచ్చుకున్న వాళ్ళని అక్కడక్కడ గెస్ట్ అపిరెన్స్గా తీసుకున్నారు. రీతు చౌదరి, హరియానా హీరోయిన్ సిమ్రాన్ చౌదరి, అస్కా ఖాన్, ఇలా చాలా మంది అక్కడక్కడ మెరిచారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదనిపించింది. పాటలు కూడా అంతంత మాత్రమే. కథ కొత్త పాయింట్ తీసుకొని కథనం కూడా కొత్తగా ట్రై చేశాడు. ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం బాగా రాసుకొని ఉంటే బాగుండేది. దర్శకుడు అంకం సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఇక నిర్మాణ విలువలు బాగా ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. చాలా మంది ఆర్టిస్టులు చాలా లొకేషన్లో ఇలా చాలా భారీగానే తీశారు. మొత్తానికి ఆ ఒక్కటి అడక్కు సినిమా పెళ్లి కాని వారు మ్యాట్రిమోనీలో చేసే మోసాలు కామెడీగా చెప్పే సీరియస్ మెసేజ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.